భారతీయ జనతా పార్టీ అనేది ఒక తేనె పట్టు లాంటిది. ఒక తేనె పట్టు లాంటిది. తేనె తీగల పట్టు ఉంటుంది కదా! ఆ పట్టు లాంటిది. ఎవరైనా గూడా భారతీయ జనతా పార్టీలో చేరిన సభ్యులందరూ గూడా ఆ తేనె పట్టు ఎక్కడుందో అక్కడ పట్టుకొని ఉంటారు డెఫినిట్‌గా. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పోయే అవకాశం లేవు. ఈరోజు ఒక ఎంపీనా, లేకపోతే ఇంకో ఎంపీనా, ఇంకో ఎమ్మెల్యేనా, ఇంకో ఎమ్మెల్యే ఎవరైనా గూడా డెఫినిట్‌గా తేనె పట్టు లాంటి మరి భారతీయ జనతా పార్టీలో అందరూ గూడా ఈక్వల్‌గా ఉంటారు. ఏ డిఫరెన్స్ ఉంటాయి. ఎక్కడో చిన్న డిఫరెన్స్ ఉంటే డెఫినిట్‌గా అయన్నీ కూడా రిజాల్వ్ చేసుకుంటారు. ఇప్పుడు కాకపోతే రేపు అవుతది. రేపు కాకపోతే ఎల్లుండి అవుతది. భారతీయ జనతా పార్టీ డెఫినిట్‌గా అది పరిష్కారం చేస్తది. కానీ ఇదంతా కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల దాన్ని కొంత హైప్ చేసి భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి, భారతీయ జనతా పార్టీని బురద జల్లడానికి చేస్తున్న మిగతా పార్టీలు వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీకు ఎంపీల మధ్యలో వెంకటరెడ్డి మధ్యలో గారు లేవు. వెంకటరెడ్డి గారు ఇప్పటికే అంటే ఒక కెపాసిటీ ఒక కేపబుల్ పర్సన్ కాదని రాష్ట్ర అధ్యక్ష పదవిలో రామచంద్రరావును కూర్చోబెట్టారు. ఆయన డమ్మీ అధ్యక్షుడని కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కూడా వాదిస్తున్న తరుణంలో సరే ఆయన అధ్యక్ష నియామకం అయిపోయింది. సో మా దాంట్లో అధిష్టానం నేను దాన్ని కాదనట్లేదు. కానీ ఈటల రాజేందర్ అంటే మొన్న బండి సంజయ్ హుజరాబాద్లో పోయి అక్కడ మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో నాకు ఈ నియోజకవర్గం నుంచి ఓట్లు వేయకుండా కొందరు అడ్డుకున్నారని చేసిన కామెంట్స్ కావచ్చు. అట్ ద సేమ్ టైం ఈరోజు మరి నా పైన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, ఎవరండా చూసుకుంటున్నారు, బిడ్డ తేల్చుకుందాం, నువ్వో నేను 2002 నుంచి నేను 2023 వరకు నేను హుజరాబాదులు నా గడ్డ అని చెప్తూ మరి పరోక్షంగా సంజయ్ని కామెంట్ చేసినట్టు, సంజయ్ని టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతోంది కదా, దీని పట్ల ఏం చెప్తారు? ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఎవరిని కామెంట్ చేశారు, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనేది ఆడ క్లారిటీ ఏం లేదు కదా. బండి సంజయ్ ఆయన పేరు ఏమైనా చెప్పారా? చెప్పలే కదా ఎక్కడ కూడా. సరే ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ప్రచారం చేస్తున్నారు, ఎక్కడ ఎవరు సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు అనేది సెకండరీ. కానీ నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న సభ్యులందరూ కూడా పార్టీ లైన్ లో మాట్లాడిన వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఒకవేళ నిజంగానే చిన్న ఇష్యూస్ ఉంటాయి, ఉన్నంత మాత్రాన రేపొద్దున ఏదో అయిపోతుంది అన్నట్టుగా, ఏదో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, అక్కడ కోఆర్డినేషన్ లేదు, రేపొద్దున ఓడిపోతాం అనేది ఏమీ లేదు. అక్కడ డెఫినెట్ గా ఈ రోజు కొత్త అధ్యక్షులు ఎవరైతే ఒక విషయం చెప్పండి వెంకటరెడ్డి గారు, ఒక విషయం చెప్పండి. ఒక నిమిషం రామచంద్ర గారి ఆధ్వర్యంలో డెఫినెట్ గా మేము స్థానిక సంస్థల ఎన్నికలు పోతున్నాం, అందరినీ కలుపుకొని పోతాం. ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని పోతాం. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి అనుమానం లేదు. రెండో పాయింట్ చెప్తున్నాడు, నిన్న రేవంత్ రెడ్డి గారు నాగర్ కర్నూలు కొల్లాపూర్ పర్యటనలో ఏమన్నాడు? ఆయన 10 సంవత్సరాలు ఈ మహబూబ్ నగర్ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పిండు. ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్తే మన కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు? ఈరోజు నువ్వు ఎట్లా అంటావు, నీకు కాంగ్రెస్ పార్టీ ఏది విధి విధానాలకి వ్యతిరేకంగా మాట్లాడినావు, నువ్వు సెల్ఫ్ పోర్ట్రేట్ చేసుకుంటావు అని చెప్పి ఈరోజు రాజగోపాల్ రెడ్డి మాట్లాడలేదా? ఆయన ముఖ్యమంత్రి, ఈయన ఎమ్మెల్యే, మరి మాట్లాడలేదా? ఇలాంటివన్నీ కూడా కామనే. రెండోది కూడా చెప్తా మీకు, 2023 ఎన్నికల ముందల కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, తర్వాత రేవంత్ రెడ్డికి ఎక్కడన్నా పడిందా? రైట్ ఒక్క నిమిషం సార్, కాంగ్రెస్ విషయం తర్వాత మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు చెప్తాను, ఒక నిమిషం కంటిన్యూస్. పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్నంత టైములో వాళ్ళిద్దరు అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కటై వచ్చి ఎట్టి పరిస్థితులు గెలవాలన్న ఆలోచనతోటి కలిసి కట్టుగా పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. అంటే నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ లుకలు ఉన్నావా, బీఆర్ఎస్ పార్టీ లేవా? బీఆర్ఎస్ పార్టీ ఎంతమందిని కేసీఆర్ ఇంటికి రప్పించని చెప్పండి. గేటు దగ్గర ఆపి, మంత్రులు కూడా ఆపి, ఈవెన్ ఈటెల రాజేందర్ గారు గేటు దగ్గర ఆపి మరి ఎక్కడ దాకా తీసుకుపోయిందో తెలుసు మనకి. జనతా పార్టీలో ఏ ఇష్యూస్ ఉండవు, రిజాల్వ్ అవుతాయి. వెంకటరెడ్డి గారు, ఈ మధ్య కాలంలో బీజేపీ పార్టీ సోషల్ మీడియాలో బాగా హాట్గా దాని ఇష్యూస్ నడుస్తున్నాయి. రాజాసింగ్ రాజీనామా కావచ్చు, ఇప్పుడు మరి బండి సంజయ్ ఈటెల రాజేందర్ వీళ్ళిద్దరి మధ్యలో కావచ్చు. సో రాజాసింగ్ రాజీనామా ఆమోదించారు, మరొకసారి కూడా ఈటెల కామెంట్స్ అయితే బయటికి వెళ్ళిపోతున్నారు, ఇక ఆయన అందుకే అంత వార్నింగ్ ఇచ్చారు అని జరుగుతుంది. సో ఈ ఈటెల కామెంట్స్ పై కూడా బీజేపీ అధిష్టానానికి మరి బీజేపీ రాష్ట్ర నేతలు ఫిర్యాదు చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది, నిజమేనా? ఇది ఇప్పుడు రాజాసింగ్ గారి గురించి చెప్పారు. రాజాసింగ్ గారు పార్టీ లైన్ దాటి మాట్లాడారు. పార్టీ లైన్ లో ఉండి ఎంతసేపు ఎవరితోనైనా కొట్లాడి
పదవులు తెచ్చుకోవచ్చు, ఏమైనా రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. పార్టీ లైన్ దాటారు కాబట్టి, ఆయననే రిజైన్ చేసిండు కాబట్టి, రాజీనామా చేశారు కాబట్టి, మరి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేసింది, దాన్ని ఎవరు కాదనలేరు. అదే విధంగా ఈ రోజు ఈటల రాజేందర్ గారు లేకపోతే ఇంకొకరు, నాకు తెలిసిన వరకు ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీని వదిలి ఎక్కడ పోరు, భారతీయ జనతా పార్టీలో ఉంటారు. భారతీయ జనతా పార్టీ మల్కాజిగిరి నుంచి ఓకే సార్, ఓకే, ఒక నిమిషం మీరు అట్లే లైన్ లో ఉండి. కోటేశ్వరరావు సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఇదంతా కూడా ఊహాగానాలే. ఓకే, ఓకే, ఒకసారి కోటేశ్వరరావు సార్తో మాట్లాడదాం. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సార్ కాషాయంలో కషాయం, మరి మనం ఒక టైటిల్తోని వాళ్ళ డిబేట్ చేస్తున్నాం. నిజంగానే మరి 8 మంది ఎమ్మెల్యేలు ఉండే బీజేపీ తెలంగాణ శాసనసభలో 3వ స్థానంలో ఉండే. ఎందుకు మొదటి స్థానంలో కాంగ్రెస్ 75 ఎమ్మెల్యేలు, 64 ఎమ్మెల్యేలు,